పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడు గ్రామంలో భారీ మొత్తంలో చోరీ జరిగింది. 40 సవర్ల బంగారం, కొంతమేర నగదును మాయం చేశారు దుండగులు. బీరువానే పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడు గ్రామంలో భారీ మొత్తంలో చోరీ జరిగింది. 40 సవర్ల బంగారం, కొంతమేర నగదును మాయం చేశారు దుండగులు. బీరువాని పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడు గ్రామంలో భారీ మొత్తంలో చోరీ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడులో తెల్లవారుజామున భారీ చోరీ జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే 40 సవర్ల బంగారం, అదేవిధంగా 70,000 క్యాష్ పోయినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే ఎవరైతే ఉన్నాడు బాధితుడు ఎర్రగడ్డ సైదులు ఫ్యామిలీతో గుంటూరు వెళ్ళినటువంటి నేపథ్యంలో, గుంటూరు నుంచి గ్రామాలపాడుకు దాదాపు 100 కిలోమీటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరు నుంచి నైట్ దాదాపు 12 గంటల ప్రాంతంలో వచ్చినట్లు తెలుస్తుంది. ఆ ఇంట్లో ఒక ముసలామా ఉందని చెప్పి వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉందని చెప్పి ఇప్పటికే బాధితుడు చెప్పినటువంటి నేపథ్యంలో కేవలం పట్టణాల్లోనే ఎక్కువగా చోరీలు చూస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామాలకి పాకింది. ఏదైతే మరి చోరీ దొంగతనాలు చేసే ఎవరైతే ఉన్నారో చైన్ స్నాకర్స్ కానీ దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ముందుగానే ఒక రక్కీ నిర్వహించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా పోలీస్ తక్కువగా ఉంటది. ఏదైతే మరి గ్రామాల్లో నైట్ బీట్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉండటంతో కూడా ఈ చోరీ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎస్ఐ నాగరాజు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాడు. తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో చోరీ జరిగిందని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా విచారించినటువంటి పరిస్థితి. అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులు ఇది చోరీని రికవరీ చేయడానికి కూడా ఒక కష్టంగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వారిని విచారించే పనిలో పడ్డారు. ఏదైతే మరి పల్నాడు ప్రాంతంలో దాదాపు 20 లక్షల రూపాయల గోల్డ్, అదేవిధంగా 70,000 రూపాయలు క్యాష్ పోయినటువంటి నేపథ్యంలో బాధితుడు లబోదిబో అంటూ కూడా పోలీసులు ఆశ్రయించినటువంటి నేపథ్యంలో పోలీసులు దీన్ని పూర్తిగా ఇక్కడ ఎస్పీ కార్యాలయం నుంచి కూడా ఒక ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆఫీస్, పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా క్రూజ్ టీమ్ అక్కడికి చేరుకుంది. అక్కడ జరిగినటువంటి సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించిన తర్వాత పక్కన ఉన్నటువంటి స్థానికులు కూడా విచారించిన తర్వాత దీన్ని ఇప్పటికే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసినటువంటి నేపథ్యంలో ఇది వీలైనంత త్వరగా కూడా ఇది కేసు రికవరీ చేస్తామని కూడా పోలీసులు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. శ్రీష, రైట్, థ్యాంక్ యూ రమేష్. మండలం గ్రామాలపాడు గ్రామం చెందిన నా పేరు ఎర్రగడ్డ సైదులు. నేను రాత్రి గుంటూరు నుంచి 12 గంటలకి నేను గ్రామాలపాడు చేరుకొని మా ఇంట్లో నిద్రిస్తున్నాను. తర్వాత 2 గంటల నుంచి మధ్యలో 5 గంటల మధ్యలో మా ఇంట్లో దొంగతనం జరిగి దాదాపు 40 సవర్ల బంగారం, ఒక 70,000 రూపాయల అమౌంట్ దొంగిలించుకెళ్ళటం జరిగింది. ఈ విషయమై ఫస్ట్ మా మదర్ చూసి ఇలా ఏనబ్బాయి బీరువా తీసిందని చూసేసరికి మొత్తం పోయి ఉండటం వల్ల వెంటనే నేను నాగరాజు ఎస్ఐ దాచేపల్లి నాగరాజు ఎస్ఐ గారికి కాల్ చేస్తే స్టేషన్కి రమ్మంటే స్టేషన్కి వెళ్ళాను. ఆ తర్వాత సిఐ గారు మాట్లాడేసి సిఐ గారు నాగరాజు గారు గుంటూరు నుంచి స్పెషల్ క్లోజ్ టీం వచ్చేసి ఇంటి మొత్తాన్ని దర్యాప్తు చేస్తూ పరిశీలిస్తున్నారు.